నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. హైదరాబాద్ యాదవులకు పెట్టింది పేరు సదర్. సదర్ పండుగ అంటే దివాళీ తర్వాత ఒక రోజు వచ్చే ఆ పండుగ దివాళీ కంటే ఎక్కువగా సెలబ్రేట్ చేస్తారు హైదరాబాద్ యాదవులు. ముఖ్యంగా సదర్ అంటేనే హైదరాబాద్ వాసులకు గుర్తొచ్చేది చప్పల్ బజార్ లడ్డు యాదవ్ సదర్. లడ్డు యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడతాం. నమస్తే లడ్డు. నమస్తే అన్న. ఎట్లున్నారా అన్న? ముందుగా శుభాకాంక్షలు. సదర్ అంటే అసలు ఆ క్రేజ్ అనేది, ఆ పేరు అనేది మీకే వచ్చింది. సదర్ పండుగ రాగానే మాకు ఒక నెల రోజుల నుంచి చాలా అంటే పండుగలు చేస్తాము. బోనాల పండుగ కానీ, గణేష్ చవితి కానీ, ఈ సదర్ పండుగ, ఈ పండుగ అనగానే చాలా మాకు బలం వచ్చేస్తుంది. ఎందుకు ఆ దేవుడు ఇచ్చిన వరం, కృష్ణుడు ఇచ్చిన అంటారు. దేవుడు కృష్ణుడు ఇచ్చిన వరం లెక్క అనుకొని నేను భావించుకుంటా. ఈ సదర్ పండుగ చాలా పెద్ద ఎత్తున చేస్తాం. అవును, నాకు తెలిసి తెలంగాణలో 11 జిల్లా నేను తిరగటోని. ప్రతి జిల్లాలో ఇప్పుడు కరీంనగర్ తీసుకోవచ్చు, నల్గొండ తీసుకోవచ్చు, మహబూబ్నగర్ తీసుకోవచ్చు, ఉప్పల్ తీసుకోవచ్చు, రామంతపురం తీసుకోవచ్చు, నారంగూడ, సైదాబాద్, కొత్తపేట్, నార్సింగ్, ఇవన్నీ ఖైరతాబాద్, అమీర్పేట్, బోన్పల్లి, బొల్లారం, ప్రతి ఒక్క సదర్ పండుగ రోజు కావచ్చు, పండుగ తెల్లారి కావచ్చు, ఓన్లీ ఒకటే సదర్, నారంగూడ సదర్, నారంగూడలోనే అవుతుంది. దానికే మేము ఊరేగింపు తీస్తాం. అసలు సదర్ మీది చప్పల్ బజార్ నారాయణగూడ సదర్ ఎప్పుడు స్టార్ట్ అయింది అసలుకి? ఇది మా తాతల జమానా నుంచి మా తాతలు తీస్తుండే. అప్పుడు ఎట్లుండే అంటే అన్న, చాలా గరీబ్ పరిస్థితి, పబ్లిక్ అంత లేదు. అప్పుడు ఒక ఇంటికి పెద్ద కొమ్ముల బర్రెలు ఉంటుండే, ఒక 10 5 ఒక్కొక్క ఇంటికి. అవిట్లని తీసుకుపోయి ఫస్ట్ ఉరికిపించుకొస్తుంది. ఉరికిపించుకొని వచ్చినాక మళ్ళీ ఇంటికి వచ్చినాక పాలగిలు వండుకొని మళ్ళీ దున్నపోతలను తీసుకొని ఒక 5 డప్పులు అప్పుడు ఉంటుండే. 5 డప్పులు చాలా గొప్ప గ్రేట్, చాలా గ్రేట్. ఆ 5 డప్పులతోని అందరు దోతిలు కట్టుకొని, శంలాలు కట్టుకొని, లట్లు పట్టుకొని, లట్లు తిప్పుకుంటా, ఆడుకుంటా పాడుకుంటా 5 డప్పుల మీదనే పెద్ద పెద్ద కొమ్ములు, దున్నపోతులు తీసుకుంటా అవి తీసుకొని పోతే దాని షాన్ అదే. ఇవాళ 100 లైట్లు పెట్టుకొని, 100 మంది బ్యాండ్ వాళ్ళని పెట్టుకొని పోతేవి అందం ఉంటుంది. పబ్లిక్వి అట్లా క్రేజ్ అయిపోయింది బాగా. పర్టికులర్గా లేడీస్ ఎక్కువైపోయారు ఈసారి. ప్రతి ఏడాది లేడీస్ మేము 1 గంటకు పోతే 1 గంట దాకా లడ్డు ఏదో సదరు చూసి ఇంటికి పోదాం మమ్మీ అని పిల్లలు, చిన్న పిల్లలు, అదొక మజా అయిపోయింది. అలా మాకు ఎంకరేజ్మెంట్, అరే ఇంతమంది వస్తారు కదా, చలో ఈ ఏడాది ఇంత చేసాం, ఇంకా జరంత పెద్దగా చేసాం. అట్లా మాకు టెన్షన్ పెరిగిపోయి మేము ఇవాళ చూడు, ఇవాళ 19 తారీఖు, 19, 20, 21, 19, 20, 21, 22 4 రోజుల ముందుగా నుంచి మా పండుగ. మా పిల్లలు ఆగుతలేరు. ఇవాళ అసంటి పండుగ అవుతుంది. దానికి మేమంతా చాలా హ్యాపీగా ఆరు కులానికి, ప్రతి కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, కిషన్ రెడ్డి గారు కావచ్చు, అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, కసాని జ్ఞానేశ్వర్ గారు కావచ్చు, తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, కాళే వెంకటేష్ గారు కావచ్చు, ప్రతి ఒక్క మినిస్టర్ కానీ, బండి సంజయ్ కానీ, దత్తాత్రేయ కానీ, మన కిషన్ రెడ్డి మన కాంగ్రెస్ డిప్యూటీ సీఎం బట్టి గారు కావచ్చు, ప్రసాద్ గారు కావచ్చు, వీళ్ళందరికీ ఇన్విటేషన్ ఉంది. మన సీఎం కూడా కలిసినట్టు రేవంత్ రెడ్డి గారికి ఇన్విటేషన్ ఇస్తాను పోయినా వస్తా లడ్డు అని అన్నాడు. దాని సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటే రాలేడు, వస్తారు. మినిస్టర్లు అయితే 100% వస్తారు. చూసినాం కిషన్ రెడ్డి గారు చాలా సేపు నుంచి వెయిట్ చేస్తారు ఆయన. అది నార్మల్ గా మీరు పిలిచినట్టు కాకుండా మీకు ఒక పర్సనల్ ఇంటి మనిషి. కిషన్ రెడ్డి గారికి మాకున్న అనుబంధం ఇప్పుడు కాదు, ఒక 45 ఏళ్ల నుంచి, 45 years కింద చిన్నగా ఉన్న అప్పటి నుంచి ఆయనవి పార్టీలు అప్పుడు పోతుంటే ఆయన దానికి 45-50 బైసాబ్ నరేంద్ర బైసాబ్ ఫస్ట్ ఎమ్మెల్యే కాకముందు అప్పటి నుంచి కిషన్ రెడ్డి మా ఇంటి మనిషి. మాకు మా అన్నదమ్ములు ఎట్లనో ఆయన మాకు అట్లా. మేము సార్ అన్నము, అన్ననే అంటాము, ఇవాళ అంటాము, రేపు అంటాము, ఎల్లుండి అంటాము, అన్ననే అంటాం. అయితే ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు చాలాసేపు నుంచి వెయిట్ చేస్తుంటే మాకు అనిపించింది, వచ్చినా కూడా ఆయన ఇంట్రెస్ట్గా ప్రతి పోతుకు దండేసుకుంటా ఆయన కూడా ఫోటోలు తీసుకొని కొద్ది దూరం నడిచి అక్కడికి వచ్చి పోయినాడు. దీనికి ఒకటే కారణం అన్న,
మా పరశురామ్ అన్న, పరశురామ్ యాదవ్, ఆయన ఈయన ఒక అన్నదమ్ముల లెక్క, మా ఫ్యామిలీ మెంబర్గా, మా అన్ననే కిషన్ రెడ్డి గారివి మేము మా ఫ్యామిలీ మెంబర్గానే మేము పార్టీకి అతీతంగా, కులాలకు అతీతంగా మేము పండుగ చేస్తాము. ఆయన ఈసారి ఢిల్లీలో లేడు, హైదరాబాద్లో ఉన్నందుకు ఆయన మా అన్న లేడు. ఇంకోటి ఈ ఏడాది జనవరిలో మా ఇంకొక అన్న చనిపోయిండు, శివకుమార్ యాదవ్ గారు. దానివల్ల అరే వీళ్ళు ఏడ నారాజు కాగలరు, ఏడ బాధలు ఉండగలరు, నేనే వస్తా అని ఆయన్నే వచ్చి ఇవాళనే ప్రెస్ మీట్ పెట్టాలి, ఇవాళనే దున్నపోతులు వచ్చినాయన్నో, రెస్ట్ తీసుకోకుండా ఇవాళనే కావాలనేసి ఆయన జిద్దు చేసి ఇవాళనే పెట్టిపించినాడు. దానికి ఆయన్ని నిలబడి నేనే దండలు వేస్తా అంటే సరే సంతోషం, ఒక పెద్దన్నలాగా పార్టీ దిక్కేసి కాదు, మా కన్నదమ్ముల లెక్క వచ్చిండు. దున్నపోతులు చూస్తే చాలా భారీగా ఉన్నాయి. ఎప్పుడు మీకు బాహుబలి దున్నపోతు వస్తారు, ఈసారి 5-6 దున్నపోతుల్లో చాలా భారీగా ఉన్నాయి. అసలు ఈ దున్నపోతులు అన్ని ఎక్కడ నుండి తీసుకొస్తారు? ఇవి హర్యానా కింద తెచ్చిన సార్, సోనిపత్ హర్యానా కింద తెచ్చినాము. ఇంకా 2 దున్నపోతులేమో వేరే రాజు డైరీ ఫారం అని టోల్ గేట్ పక్కకే ఉంటది, గట్కే భువనగిరిలో రాజు డైరీ ఫారం కించి ఆ 2 దున్నపోతులు వచ్చినాయి. మిగతా అన్ని హర్యానాకే వచ్చినాయి. ఇదివి ఇవాళ రాత్రికి ఇంకొక 6 దిగేటి ఉన్నాయి. టోటల్ గా 22 దున్నపోతులతో ఊరేగింపు ఉందన్న. కానీ ఎప్పుడు ఇన్ని దున్నపోతులు పెట్టలే కదా, లాస్ట్ టైం కూడా ఇన్ని దున్నపోతులు పెట్టలేదు. లాస్ట్ ఇయర్ 9 పెట్టినా, 9 పెట్టారు, ఈసారి 8 ఉన్నాయి. అంటే ముందు రాలేదు. మేము వచ్చిన 2-3 దున్నపోతులు 100% 20-22 దున్నపోతులతో మా ఊరేగింపు ఉంటది అన్న. దాని ఖర్చు ఎంత అవుతుంది అన్న? మీరు తీసుకురావడానికి ఎంత రెంట్ అవుతుంది, ఫుడ్ పెట్టేకి ఎంత అవుతుంది? ఇది యాదవుల పండుగ అన్న, మేము ఖర్చులకు వెనకాడము. 2020లో 3 కిలోల బంగారం బాహుబలికి వేశారు. 20లో కాసాని జ్ఞానేశ్వర్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, అంజన్ కుమార్ యాదవ్ గారు కొన్ని పైసలు ఇచ్చి అరే వీళ్ళకి ఏమని ఇవ్వాలి, మనం హర్యానా వాళ్ళకు వేరే దేశంకి వచ్చినాయి దున్నపోతులు ఇవ్వాలి అన్నందుకు మేము ఆయన గిఫ్ట్ ఇచ్చినారు. అప్పటి నుంచి ఇంకా ఉత్సాహంతో పంపిస్తాడు ఆయన. 100%. దానికి ఫుడ్ ఏమేమి పెడతారన్న దున్నపోతుకి? ఇన్ని రోజులు ఉంటాయి, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, సేపులు, మోజులు అవి డ్రై ఫ్రూట్స్. వాళ్ళు ఏం పంపించారు, అన్ని మేమే ఇస్తాము. ఆయన కిరాయి రూపాయి తీసుకోండి, కిరాయి ఆయనదే, ఓన్ బండి డీజిల్ ఓపించి తీసుకొస్తాం. అంతే, మీ మీద అభిమానం, ప్రేమ. ఎంత ఎన్ని పూటలు పెడతారు ఇవన్నీ? డ్రై ఫ్రూట్స్ 3 పూటలు సరిపోతాయి. కొంచెం తింటే అవే. కొత్త జాగాని కొన్ని తక్కువ తింటాయి. పాలైతే బరాబర్ తాగుతాయి. కాస్ట్లీ మందు కూడా పోస్తారు కదా? మందులు దాపర్ సదర్లో కొన్ని చూస్తే కాస్ట్లీ మందు 30,000 బాటిల్ 40,000 బాటిల్ కూడా చూసినాం. ఏం లేదన్నా. ఎన్ని రోజులన్నా ఇది దున్నపోతులు మీద ఉంటాయి? ఎన్ని రోజులు ఉంటాయి? 6 రోజులు. 6 రోజులు. 6 రోజులు వెళ్ళిపోతాయి. ఎట్లా అనిపిస్తుంది పండుగ వచ్చే ముందు? ఎట్లా అనిపిస్తుంది పండుగ అయిపోయినాక? ఎట్లా పండుగ అంటేనే చూడన్న, ప్రతి పాట మాది ఉంటది. 108 సాంగ్స్ ఉన్నాయి. దుమ్ము చూడు, ధూళి చూడు, దున్నపోతుల ఆట చూడు, వాడ సదర్లో ఉన్న లడ్డు యాదవ్ ఆట చూడు, అదొక పాట ఉన్నది. గొర్రెలు అని ఒక పాట ఉన్నది. బాబాలడ్డన్న పాట ఉన్నది. మాడపల్లి మైసమ్మ పేరు మీద, గొల్లకిట్ పేరు మీద ఆ పాటవి మాదే. అంతా మేము ఒక టీం, అందరు రాపించుకున్నాం. మేము అందరం కలిసి ఒక టీం. అభిమానంతో రాసిరా అనుకో, అంతే. ఆ రాష్ట్రానికి కూడా అర్థమైపోయినట్టు. ఎక్కువ క్లోజ్ ఎవరు అన్న సిటీలో ఉన్న యాదవ్స్ లో? మీరు, గొల్లకిట్టు, ఇట్లా ఎంతమంది మీ గ్యాంగ్ ఎవరెవరు? మాది మొత్తం మేమంతా ఒకటే. కిట్ అన్న కావచ్చు, చిన్న సిరిసిలమ్మ కావచ్చు, సీని పైల్వాన్ కావచ్చు, చీపురి యాదయ్య కావచ్చు, చిన్న సూరి పైల్వాన్ కానీ, అంజన్ కుమార్ కానీ, అనిల్ కుమార్ కానీ, అరవింద్ కుమార్ కానీ, ఆనంద్ పైల్వాన్ అని ఉన్నాడు గోలిగూడలో, ఆయన కానీ, నవీన్ యాదవ్ కానీ, మన యూసుఫ్ కూడా ఇప్పుడు ఎమ్మెల్యేగా కొట్లాడుతున్న ఆయన కానీ, మేమంతా ఒక టీం, ఒక కుటుంబం లెక్క. జగ్గు యాదవ్, బాబురావు యాదవ్, మండిమెట్ కుమార్ యాదవ్, మళ్ళా ఈ లక్ష్మణ్ యాదవ్, మాదంతా ఒక టీం ఉంది. ఈ తెలంగాణలో ఎక్కడ సదర్ పండుగ కావాలన్నా మేమందరం కలిసిపోయి అది సక్సెస్ చేస్తాం. మొత్తం సదర్కి సంబంధించి హైదరాబాద్ లో యాదవులందరూ ఏదేమైనా అయినా కూడా యూనిటీ ఉంటారు పండుగ వచ్చేవారు. ఇలా వర్గాలు గిరిగాలు మాకు అవన్నీ ఏం లేవు, అందరం మేము ఒకటే. మీకు ఈయన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి సపోర్ట్ ఎట్లుంటది? చాలా సపోర్ట్ ఉంటుంది, వస్తాడు కదా ప్రతిదాన్ని. మాకు దగ్గర మా అన్న బిడ్డని అలా అన్న కొడుకుకి ఇచ్చినాం. శ్రీనివాస్ యాదవ్ గారికి
అంజన్ కుమార్ మా మామయ్య అవుతాడు, అనిల్ మా బామ్మడిది అవుతాడు, నడుస్తూనే ఉంది అంత. అంత సుటరేకమే. అయితే మీకు పాటలకు సంబంధించి చాలా పాటలు ఉన్నాయి, ఫేమస్ పాటలు అందులో బాగున్నాయి. అందరు రాపించుకుంటారు కానీ పాటలు అన్ని క్లిక్ అవ్వవు. మీ బాగా పాటలు క్లిక్ అయినాయి. ఫస్ట్ ఏ పాట రాపించుకున్నాను? ఫస్ట్ ఇదే పాట, ఏది? దుమ్ము చూడు ఆ పాటనేనా? పూలచ్చ గుమ్మడి. దాని తర్వాత బాబాలడ్డన్న కానీ అది ఫేమస్, ఇది ఫేమస్. బాబాయ్ అబ్బాయి అని లాస్ట్ ఇయర్ పాడిపించినాను మా బాబు పేరు మీద. మా సందీప్ ఉన్నాడు, సందీప్ నా పేరు మీద ఉండే. అట్లా చాలా ఉన్నాయి అన్న పాటలు మా ప్రతి ఒక్క పాట హిట్టే ఉన్నాయి. మీ పండుగ చూస్తే ఖర్చుతో కూడుకుంది, చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. మీ లాస్ట్ టైం లైటింగ్ కానీ ఇది కానీ ఖర్చు అంటే ఎట్లా, ఎంత ఖర్చు అవుతుంది ఎట్లా? అంటే మా కుటుంబం పెద్దదన్న, మా కుటుంబం తరఫు నుంచి అందరం కొంచెం కొంచెం వేసుకొని అందరం కలుసుకొని చేసుకొని ఈ పండుగ మాత్రం మేము వేరే వాళ్ళని ఒక రూపాయి అడగం, మా కుటుంబమే వేసుకుంటాం. ఇప్పుడు మీరు మీ అన్నగారు చేస్తున్న తర్వాత మీరు తాతల కాలం నుంచి వస్తుంది, ఆ తర్వాత సందీప్ అన్న, ఎంతమంది టీం ఉంటారు మీ కుటుంబ సభ్యులు? అందరూ కూడా ఉంటారన్న ఒక 300 మంది. అందరూ కూడా ముందే రెడీ అయ్యి మన్మన్ల రాకున్నారు, ముని మన్మన్ల రాకున్నారు నాకే. ఓకే, ఖర్చు రెడీ పెట్టుకుంటారు డబ్బులు. ఇంకా ఏడాది అంతా మేము వేరే దానికి ఖర్చు పెట్టాము కదన్న. బోనాలు చేసుకుంటాము, దానికి ఒకటి, గణేష్ చవితి చేస్తాం అదొకటి. ఈ దీపావళికి ఎక్కువ ఖర్చు అవుతుంది, అదే అందరం వేసుకుంటాం. మన సీఎం ని కలిసిరు, ఆ తర్వాత పోయి నవీన్ యాదవ్ ని కలిసిరు, చూస్తే కూడా బై ఎలక్షన్. నవీన్ యాదవ్ మా కుటుంబ సభ్యుడే కదన్న, చిన్న సిరిసిల్లమన్న మా అన్న లెక్క. ఆయన బాబు అంటే మా కొడుకే, ఆడు నవీన్ మా కొడుకే. మేము 100% నవీన్ ని గెలిపించుకునేది ఆలోచిస్తున్నాం. గెలిపిస్తాం, ఖచ్చితంగా గెలిపిస్తారు 100%. అందరం యాదవ్ ఒక్కటై సదర్ కాగానే అన్నే ఉంటాం, ఇక అందరం అంతే, ఒకటే పని పెట్టుకుంటాం, సమస్యనే లేదు. ఇంకా చూసుకుంటే ఈ సదర్ కూడా కలిసి వచ్చిందంటారా ఈ బై ఎలక్షన్స్ కి? 100% అన్న. ప్రతి ఒక్క సదర్ కు మేము ఒకటే చెప్తున్నాం, ప్రతి ఒక్క యాదవ్ ఆ యాదవ్ ని గెలిపియాలి. మనకి ఛాన్స్ వచ్చింది, కుర్రోడు మన బాబు లెక్క ఆయన గెలిపియాలని మన కోరిక. ఇప్పుడు అధికార పండగ కూడా రేవంత్ రెడ్డి గారు గత సంవత్సరం అధికార పండుగ రేవంత్ రెడ్డి గారు అన్నం చేసి సంతోషం మాట. అనిల్ కుమార్ గారు కానీ అంజన్ కుమార్ యాదవ్ గారు కానీ దానికి శ్రమ ప్రతి ఒక్క యాదవ్ది ఉందన్న. మేము అన్నేళ్ల నుంచి మా తాతలు ముత్తాతలు సదర్ పండుగ ఏందో చూపెట్టుకుంటా, స్టేజ్లు వేసుకుంటా, పూతలను తీసుకోమని లైట్లింగ్, ప్రతి ఒక్క యాదవ్ అంటే ఎర్రగొల్ల కావచ్చు, పాకనాడు గొల్ల కావచ్చు, ముష్టి గొల్ల కావచ్చు, కుర్మ గొల్ల కావచ్చు, పెద్ద గొల్ల కావచ్చు, చిన్న గొల్ల కావచ్చు, ప్రతి ఒక్క యాదవ్ది అన్ని కులాలకు అతీతంగా మాకొక యాదవులమే అందరం కలిసి రాష్ట్ర పండుగ అన్నం చేసుకున్నందుకు సంతోషం. శుభకారణం ఏంటంటే అనిల్ కుమార్ యాదవ్కు, అంజన్ కుమార్ యాదవ్కు, సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.